శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 27-28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి చాలా డైనమిక్ గా, తెలివిగా, స్పీడ్గా ప్రయాణం చేస్తూ అధికమైన తెలివితేటలతో ఉంటారు. తెలివితేటలు ప్రమాణంగా ఉంటాయి. పైగా మీ ధనం విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, పాటలు పాడే విషయంలోనూ, ఎక్కువగా మాట్లాడే విషయంలోనూ, యాంకరింగ్ వృత్తుల విషయంలోనూ నిక్కచ్చిగా బాగుంటారు. అలాగే ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీ బ్రదర్స్ మీకు సహాయ సహకారాలు చేస్తుంటారు. మీరు కూడా వాళ్ళు సపోర్ట్ గా ఉంటారు. 4th భావంలో కుజుండడం వలన సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఎగ్జాల్టేషన్ లో 22వ తారీఖు వరకు మాత్రమే ఉంటాడు. సో చదువు విషయంలోను, అంటే భూములు కొనుక్కోవడంలోను, లేదా ప్రయాణాలు చేయడంలోను, వాహనాల్లోనూ ఇవన్నీ మీకు కంఫర్టబుల్ గా ఉంటాయి. పంచమ స్థానంలో 5 గ్రహాల కలయిక సామాన్యమేమి కాదు. ముఖ్యంగా రవి రాహులు కలవడం వలన రవి బలవంతుడై, అంటే రాహు బలవంతుడై రవి యొక్క శుభ ఫలితాలే ఇస్తాడు. అంటే జనరల్గా ఏంటంటే ఉన్నతమైన పదవులు పొందడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. మీకు ముఖ్యంగా పంచమ స్థానంలో రవి బుధుల కాంబినేషన్ వలన రాజకీయంగా వెలగడము, ఒక వెలుగు వెలగడము, పదవులు రావడము, అలాగే స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, కళారంగంలో కూడా మీకు మంచి పలుకుబడి, ధనాదాయము, సంపదలు పెరగడము, విశేషమైన శుభకార్యాలు, ధర్మకార్యాలు, మాట నేర్పడతాము, ఇవన్నీ మీకు తెలుసు, అన్నీ వచ్చు. ఇతరులను పోషించే స్వభావం, శక్తి మీలో ఉన్నాయి. అంతేకాకుండా శనీశ్వరుడు కూడా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడే ఉపశమనం చేస్తాడండి. ఆయన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుగుణమైన తీర్పు వచ్చేట్టుగా అవకాశం ఉంది, ఒకవేళ కొంతమంది ఉంటే. అలాగే గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, లేడీస్ కూడా మీకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే వస్తాయి. గురుడు ఉన్నాడు కదా మీకు భాగ్యస్థానం, గురుడు తీర్థయాత్రలు చేయిస్తాడు. అలాగే మీ బిజినెస్లు బాగా డెవలప్ చేస్తుంటాడు. బంగారం కానీ, వెండి కానీ, వస్త్ర పరిశ్రమలు కానీ, లేకపోతే స్టేషనరీ, ప్రింటింగ్, ఫుడ్ బిజినెస్లు కానీ బాగా రాణిస్తారు మీరు. తులారాశి వాళ్ళకి గురు ప్రభావం వల్ల తీర్థయాత్రలు చేస్తుంటారు. చదువు బాగా వస్తుందండి. లా రిలేటెడ్ సంబంధించిన విద్య, ఫైనాన్స్ సంబంధించిన విద్య రాణించడమే కాకుండా భాగ్యస్థాన గురుడు వలన విశేషంగా ముఖ్యంగా పండితులకి, వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, వీళ్ళకి మంచి టైము, మంచి శుభకార్యాలు, మంచి అదృష్టము కలిగి ఉంటారు. అలాగే ప్రొఫెషనల్ గా థ్రిల్లర్ అండి మీరు. అంటే మీరు బాగా ఉద్యోగాల రీత్యా మారుతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. ఈ కాకపోతే ఉద్యోగాలు ఇంకో ఉద్యోగం అంటుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా లాభస్థానంలో కేతువు, భాగ్యంలో గురుడు విశేషమైన సంపదలు మీకు ఇస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వారికి, కోల్ రంగం ఉన్న పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళకి లాభాలు బాగా రావడానికి అవకాశాలు, అంటే బిజినెస్ సంబంధించిన వాటిలో అధికమైన లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి.
ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే వాళ్ళు అమ్మాయికి వచ్చింది, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్కన పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది ఆస్ట్రేలియన్స్ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరండి, డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే, ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా, వాడు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న పడితే పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు, కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం అండి. పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏమి ఉండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు, వీళ్ళ వల్ల కూడా కొంతమందికి అష్టమ స్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది మా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనంటే అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలంటే చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి శ్రీకృష్ణుడి గురించి మనకి అద్భుతంగా. శ్రీకృష్ణుడు అమోం భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాలసర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.